సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన సభ జరుగుతోంది. లైవ్ చూద్దాం. వాళ్ళు కూడా మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు, మమ్మల్ని గెలుకొద్దు అని చెప్తున్నా. అందరం ఇదే ఐక్యతను చాటాలని చెప్పి మరొక్కసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సోదరా. ప్రవీణ్ కార్పొరేటర్. ఓకే, మరి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి గోరేటి వెంకన్న గారు మీరెందుకు సంశయిస్తున్నారు? మీ జాతి అంతా మీకు అండగా నిలబడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. దయచేసి గౌరవ గోరేటి వెంకన్న గారిని సభ మీదకి వచ్చి అభివాదం తెలియజేసి రేపు మనకేమైనా జరిగితే అండగా నిలబడేది ఇదే జాతి. గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా మీరు సభకు వచ్చి అభివాదం తెలియజేసిపోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి గోరేటి వెంకన్న కోసం. థ్యాంక్ యూ. జై భీమ్. సభ అధ్యక్షులు నాగరాజన్న గారికి, మాలల సింహగర్జన సింహం డాక్టర్ వివేక్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మాల కులస్తులకు అందరికీ, అతిరథ మహారాజులందరికీ కూడా నమస్సుమాంజలి. వివేక్ అన్న, ఒకటే విషయం ఒకటే నిమిషంలో మాట్లాడి ముగించుకుంటా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలందరినీ ఏకం చేసిన ఘనత మీకు దక్కిందన్న. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను ఏకం చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక బహిరంగ సభ, అక్కడ కూడా ఒక ధర్నా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానన్న. మీ ఢిల్లీ డేట్ డిక్లేర్ చేసిన 3 నెలల ముందే ట్రైన్ల టికెట్లు కానీ ఫ్లైట్ల టికెట్లు కానీ బుక్ అయిపోతాయన్న. దానికి సభకు 15 రోజుల ముందే మేము ఢిల్లీలో అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏ ఒక్క మనిషి కూడా ఒక్క రూపాయి లేకుండా పార్టీ మీటింగ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను తీసుకొస్తారు. ఈ రోజు మాల సింహాలు సొంతగా తన డబ్బులతో కార్లలో, బస్సులలో, బైకులలో, లారీలలో, డీసీఎంలలో రావడం జరిగింది. మాలల సత్తా ఏందో ఈ రోజు చూపించడం జరిగిందన్నా. ఖబర్దార్. ఎందుకనంటే మందకృష్ణ మాదిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఢిల్లీకి పోయి మన జనాభా ప్రాతిపాదికన మన రిజర్వేషన్లు పెంచుకుందాం తప్ప మనం విడిపోకుండా అన్నదమ్ముల్లాగా ఉండి కలిసి కొట్లాడతాం. మనకు కలలు సుఖం. కాబట్టి నేను ఒకటే కోరిక కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నన్ గారిని మాట్లాడవలసిందిగా, మేడిపల్లి సత్యనారాయణ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై భీమ్. సముద్రపు అలల మాదిరిగా పోటెత్తి వచ్చిన లక్షలాది మంది కుల బాంధవులందరికీ కూడా జై భీమ్లు. ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, నాగరాజు గారు, వినోద్ గారు, సర్వయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఏ దేశానికైనా ఏ జాతికైనా సంఖ్యాబలం ఒక్కటే కాదు, ఆ సంఖ్యాబలంతో పాటు ఆ జాతి విద్యావంతులై విజ్ఞానవంతులైనప్పుడే ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని పొందుతాం. అట్లాంటి జాతికే విలువ ఉంటుందని చెప్పి మన జాతి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఏ సామాజిక ఉద్యమం వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నాం. అంతేకాదు విప్లవోద్యమంలో కూడా ఆనాడు ముందు వరుసలో ఉండి కొట్లాడింది మనం. దురదృష్టవశాత్తు గత 30 సంవత్సరాల నుంచి మన జాతిని కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలు కలిసి ఇది దోపిడీ చేసే కులం అని చెప్పి మనల్ని అవమానాలకు గురి చేస్తున్నది. ఆ అవమానాలకు పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా మనం పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకొని, ఇలా ఎవరో అవమానించిరని, ఎవరో మనల్ని నిందించిరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనమేందో మనకు తెలుసు. ధైర్యానికి, సాహసానికి ప్రతీక మనం.
ఇలా గొంతు లేని కులాలకు కూడా మనమే నాయకత్వం వహించి ఇలా దళితులందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇలా కేవలం 1% లేని కులం రాజ్యాధికారం వెళ్తున్నప్పుడు మనం కూడా రాజ్యాధికారం ఎందుకు వెళ్ళకూడదని మీ అందరినీ నేను అడుగుతున్నా. మనం ఒకవైపు మన హక్కుల కోసం కొట్లాడుతూనే మనం రాజ్యాధికారం కోసం కూడా కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇలా అన్ని సమస్యలు కూడా రాజ్యాధికారమే పరిష్కరిస్తుంది. అట్లాంటి రాజ్యాధికారం దిశగా మనమందరం ఆలోచించాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని దోచుక తినలేదు, ఎక్కడ దోపిడీ చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా అండగా మేమందరం ఇక్కడ ఉన్నాం. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా కూడా క్షణాలలో గద్దె లెక్క వాళ్ళు మన జాతిని మనం కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్తూ ఇదే స్ఫూర్తిని మనం ఐకమత్యాన్ని చాటి ముందు కూడా మన సత్తా చూపాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. బీజేపీ ఆర్ఎస్ఎస్ మీదకి వెళ్ళి మనం తెలపవలసిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలతో మనపైన దుష్ప్రచారాలు చేసుకుంటూ మనపైన దాడి చేస్తున్నారు. ఖబర్దార్. మనమందరం కూడా ఈ సభాముఖంగా అన్ని పార్టీ నాయకులకు వేదిక మీదకి వెళ్ళి చెప్తున్నాం, మాలల ఐక్యత ఇంటిదో 30 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లా చూసిండ్రా? చెప్పండి. ఎప్పుడన్నా ఒక పిలుపు మీద వచ్చిండ్రా? ఈ రోజు ఎందుకు వచ్చారు? ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండ్రు. అందుకనే ఒక పిలుపు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహ గర్జన సభ జరుగుతుంది. లైవ్ చూద్దాం. వేదికపైకి చాలా మంది కాకతీయ, ఉస్మానియా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, చాలా పెద్దవాళ్ళు, చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం. ఒకసారి దయచేసి మీ అందరికీ పేరున క్షమాపణలు చెబుతూనే ఇదే స్పిరిట్ను కొనసాగించాలి. ఈ రోజు వచ్చిన ఈ 5 లక్షల మంది 30 లక్షల మందిని తీసుకొచ్చే మా ఉద్యమానికి మద్దతు తెలపాల్సినటువంటి ఇది. దయచేసి మాలల మీద పాటలు రాస్తా ఉన్నారు, మాలల్ని తులనాడుతూ ఉన్నారు. మా రేంజర్ల రాజేష్ తలుచుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి. మీరు చేయాలనుకుంటే 341 క్లాస్ 4ను మార్చకుండా రాష్ట్రాలు ఎలా చేస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే క్రిమిలేయర్ తీసుకొచ్చారు. ఆ క్రిమిలేయర్ వెనుకాల ఉన్న రాజకీయాలు ఏంటంటే రిజర్వేషన్ ఎత్తివేయాలి. ఈ ఎస్సీల రిజర్వేషన్ ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మింది అదానీలకు, అంబానీలకు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే వీడికొచ్చిన మేధావుల, విద్యార్థులారా, మాల సమాజమా, మీరంతా కూడా మీరు కథన రంగంలో కదిలారు. ఈరోజు హైదరాబాద్ నిర్మాణంలో కంటోన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మాల సామాజిక వర్గం నుంచి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు గౌడ్ ఫౌండరీలో మాలలు ఉన్నారు. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. అది మన చరిత్ర. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరు? దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దళితులు చైతన్యమై రాజ్యాధికారం వస్తారు. అందుకే పంజాబ్లో 32% ఉన్నటువంటి దళితులను విడదీస్తారు. అదేవిధంగా మహారాష్ట్రలో విడిచేస్తారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విడిదిస్తారు. ఇది రాజకీయ పార్టీల కుట్ర. ఈ కుట్రను అధ్యయనం చేసుకోవాలంటే మీరందరూ అధ్యయనం చేయాలి, మీరందరూ పోరాటం చేయాలి, మీరందరూ మన పిల్లల్ని బాగా చదివించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేయాలి. అటువంటి మహా ఉద్యమానికి మీరందరూ సిద్ధమా? సిద్ధమా? దట్ ఈజ్ అంబేద్కర్. మాల కన్నమదాసు వారసులం. చరిత్ర మనది. అందుకే నేను వంశకృష్ణ అని చెప్పా. రాయలగండిలో మాల చెన్నకేశవుని ఆలయం ఉంది.
ఆ చిన్న కేశవ ఆలయంకి 30 లక్షల మంది అప్పుడు మనం అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సామాజిక ఉద్యమాలు, అంబేద్కర్ సంఘాలు, విప్లవోద్యమం, అంబేద్కర్ ఉద్యమం, ఈవెన్ బిఎస్పీ హత్య కూడా ఈ యొక్క రాష్ట్రానికి కాంశీరామ్ గారు ఏమన్నారంటే మాలల నాయకత్వంలో జరిగితే రాజ్యాధికారం వస్తుంది. ఈ యొక్క సభ మాల సామాజిక వర్గాన్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి సిద్ధమవుతామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలారా, మా మాల సామాజిక వర్గం 30 లక్షలు ఉంది, మా వాటా రాకపోతే క్షేత్రస్థాయిలో మిమ్మల్ని భూస్థాపన చేస్తామని చెప్పేసరి గుర్తు చేస్తాం. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోదరా. ఇన్ని రోజులు మాలలను అవమానపరుస్తూ మాలలు లేరని అన్ని పార్టీల దగ్గర మనల్ని కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇన్ని రోజులు మాలలు లేరు తక్కువ ఉన్నారు, నమస్తే అండి అని చెప్తూ మనల్ని అవమానపరుస్తూ అన్ని పార్టీలకు దూరం చేసిన ఈ యొక్క అబద్ధం ప్రచారాన్ని మనం తిప్పికొట్టవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ముందుగా డిక్లరేషన్ అయినాక కృష్ణయ్య గారు పాట పాడతారు. మామిడి నారాయణ గారిని, గౌరవనీయులు మామిడి నారాయణ గారు డిక్లరేషన్ చేయవలసిందిగా కోరుతున్నా. ప్రసంగం 3 minutes, ఓన్లీ 3 minutes. బోర్ కొడుతుందా? బోర్ కొడతలేదు కదా. ఇక్కడ ఏమి ఉచితాలు పంచలేం, మనం ఉచితాలు కూడా అడుగుతలేం, మన ఆత్మగౌరవాన్ని అడుగుతున్నాం. మరి సోదరులు ఎవరు కూడా ఒక్కసారి బయటికి వెళ్లకుండా కూర్చోవాలి. జై మాలా, జై మాలా. సభాధ్యక్షులు పెద్దలు నాగరాజు గారు, సింహగర్జనకు వచ్చినటువంటి మాల రక్త సంబంధులందరికీ కూడా వందనాలు. సరిగ్గా 4 నెలల క్రితము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కు హైదరాబాద్ వేదికగా, హైదరాబాద్ మాలలుగా దానికి తిరుగు డిక్లరేషన్ అనేది ఈ వేదిక ద్వారా మీ అందరి ఆమోదంతో నేను చేయబోతున్నాను. మీడియా వారు కూడా ఈ డిక్లరేషన్ మీకు అందిస్తాం. దీంట్లో ఒక ఫోన్ నంబర్ ఇచ్చినాం. ఈ యొక్క సాఫ్ట్ కాపీ కావాలంటే కూడా మీరు వాట్సాప్ పెట్టేస్తే ఇమీడియట్గా మీకు వాట్సాప్ వస్తుందని చెప్పేసి మీడియాకు కూడా మేము తెలియపరుస్తున్నాం. మాలసింహ గర్జనకు లక్షలాదిగా తరలి వచ్చిన నాటి మల్లయోధులైన నేటి సోదరిమణులకు జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇది ఒక దయచేసి చప్పట్లు కొట్టద్దు, ఈలలు వేయొద్దు, మాట్లాడద్దండి. ఇది ఒక చారిత్రక సందర్భం. అన్నం, అధికారం, ఐశ్వర్యాల కన్నా ఆత్మగౌరవానికి విలువనిచ్చే మనం ఈరోజు ఇక్కడ సంఘటితమైనము. బ్రాహ్మణీయ భావాజాలంతో దళితుల మధ్య చిచ్చు పెట్టిన శక్తుల కుట్రలు తిప్పికొట్టడానికి ఇక్కడ ఏకమైనం. కుల వివక్ష, దోపిడీ, అసమానతలు, కుల వ్యవస్థ దుర్మార్గాలను ఇంకా 10 కాలాల పాటు కాపాడనే శక్తుల కళ్ళు తెరిపించడానికి, దళితుల అణగారి వర్గాల ఐక్యతను నిలపడానికి మన శక్తిని ఇక్కడ ప్రదర్శించాలనుకున్నాం. కొందరు కులతత్వ మతతత్వాల చేతుల్లో పావులుగా మారి అంబేద్కర్ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చి పెడుతున్నటువంటి కుట్ర ప్రయత్నాలను తిప్పికొట్టడానికే ఇక్కడికి జై భీమ్ జెండాను ఎగరవేయడానికి ఈ వేదికతో మనము వేదికను పంచుకుంటున్నాం. కులాధిపత్యాన్ని 10 కాలాల పాటు కొనసాగించాలనే కాషాయదళ నేతల కాళ్ళు పట్టుకొని వేదికల మీద వెక్కి వేడ్చి ముసలి కన్నీరు కార్చి నయవంచన పంచరంగుల కట్టకథలన్నీ కూడా ఈరోజు పడాపంచలము ఈ వేదిక ద్వారా చేసినామని ప్రకటిస్తున్నాం. భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ చర్యనైనను మాలలుగా మేము అంగీకరించము. రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారిగా ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ క్రిమిలేయర్ ప్రస్తావన చేసినటువంటి ఆగస్టు 1న వచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పు మూల సూత్రాలకు, రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధమైనది కావున అట్టి తీర్పును రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్ర అందులో ఉన్నది. కాబట్టి ఆ తీర్పును ఈ సింహగర్జన ద్వారా మేము నిరసిస్తున్నాం. సుమారుగా దేశంలో 1200 షెడ్యూల్ కులాలున్నాయి. ఆ కులాల మధ్య అనేకమైనటువంటి వ్యత్యాసాలున్నాయి. ఏ కులం యొక్క వ్యత్యాసానికి మరొక కులం కారణం కాదని ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకున్నాం.
అదేవిధంగా 2004లో కూడా ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు, ఏ కులమైనా కూడా వెనుకబడినట్లుంటే ఆ కులానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి ఆ కులాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఇచ్చింది. ఈ 20 సంవత్సరాల కాలం పాటు ఆ సుప్రీంకోర్టును అమలు చేయడానికి ఈ పాలకులు సిద్ధంగా లేకుండే, కానీ 4 నెలల క్రితం వచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి వారు ఉత్సాహపడుతున్నటువంటి దాన్ని ఎందుకు పట్టించుకోలేరు 2004 తీర్పులు అని చెప్పేసి ఈ సభ ద్వారా మేము ప్రకటిస్తున్నాం. 30 ఏళ్లలో 3వ ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులలో నరేంద్ర మోడీ గారు ఒకరు. ఇదే వేదిక మీద గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు ఆయన వేదిక మీద మాదిగలకు నేనేం చేస్తానైనా కూడా ఇదే వేదిక మీద ప్రకటించిండు. అయ్యా, మీరు మాదిగలకు ఏమి కాదు, దళితులకు ఏమైనా చేస్తామన్నారు, దళితులకు చేయకపోయినా పర్వాలేదు, మాదిగలకు ఏమైనా చేశారా ఒకసారి ఈ వేదిక ద్వారా మేము అడగదలుచుకున్నాం. మీరు మాదిగలకు చేయదలుచుకుంటే మాలలుగా మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా, మీకు ఎప్పుడైనా ఆటంకం కడ్డామా? అటువంటి కుట్రపూరితమైనటువంటి హామీలు ఇవ్వకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రకటన ద్వారా మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ను ఒక మాలలకు మహర్లకే వాళ్ళు పరిమితం చేసి వాళ్ళను తులనాడుతున్నటువంటి దూషిస్తున్నటువంటి సంఘటన మేము చూస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాబాసాహెబ్ కనుక లేకున్నట్టయితే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండేవి కాదు. ఒక బాబాసాహెబ్ లేకుంటే రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేనప్పుడు మీరు వర్గీకరణ ఎక్కడ వాడేవారు, అసలు మీరు ఎక్కడ ఉండేవారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సింహగర్జన ద్వారా ఒక డిక్లరేషన్ మేము ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. లోకూర్ కమిటీ లోపల మాలల్ని ఎస్సీ కమిటీ నుండి తీసేయమని చెప్పి సిఫార్సు చేసిందండి. 1965లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నటువంటి హెచ్సి హెడా అన్నటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు 65లో ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ను తిరస్కరించిండు తప్ప దాన్ని ఆమోదించమని చెప్పేసి 116 పేజీల లోహర్ కమిటీ తీర్పు ఆ యొక్క రిపోర్ట్ లోపల ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే 56వ పేజీ లోపల అటువంటిది చెల్లదు, ఈ రిజర్వేషన్లు అనేది అంటరానితనం మీద వచ్చినాయి కాబట్టి ఆర్థిక అంశాల మీద రేలువని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి తీర్మానాలని ఈ యొక్క డిక్లరేషన్ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వారి మీద మీకు ఎందుకు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన సభ జరుగుతోంది, లైవ్ చూద్దాం. మౌనాన్ని వీడమని చెప్పవమ్మా, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా. పారేటి ఏరంటి ఒరవడుంది, కొండల్ని ఢీ కొట్టే గుండె ఉంది, ఒడిదుడుకులెదురుకునే ఒడుపు ఉంది, పోరాడి సాధించే నేర్పు ఉంది, కన్నమ్మా దాసుకు వారసుడా నీ పుట్టుక మూలాలు మరిచినోడా, కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా. సైన్యాన్ని నడిపిన శక్తి నీది, రాజ్యాంగమే రాసే యుక్తి నీది, సైన్యాన్ని నడిపిన శక్తి నీది, రాజ్యాంగమే రాసే యుక్తి నీది, గలమెత్తి గర్జించే గొంతు నీది, ఆ శక్తి యుక్తులన్నీ ఏమాయనో నీవన్న ఓసారి గుర్తు చెయ్యి, కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా. కథలుగా చెప్పేటి వీరగాదా, పల్నాటి చరితంత నీదే గాదా, కత్తికర్ర యుద్ధ విద్యలోనా నీకు నీవే సాటి ఎవరు పోటీ, మాలలంటే మల్ల యోధులంట, ఆ పోరాట పటి మేడ దాగేనంట, కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా. ప్రశ్నించే గొంతుకల గలమైతడు, శ్రమజీవి నెత్తుటి పాటైతడు, పోరుదారిలో ఎగిరే జెండైతడు, త్యాగాల బాటలో ముందుంటాడు, అన్నింట ముందుండే నా మల్ల యోధుడే, మాలవాడ ధ్యాస మర్చిపోయిండేమో, కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా, గొంతెత్తి పాడి పిలువవమ్మా.
నాడు రాజ్యాల నేలిన మాలరేడు నేడు ఊరి కాపుగాసే కావలోడు. నాడు యుద్ధ విద్యలో ఆరితేరినోడు నేడు మరుభూమిలో కాటి కాపరోడు. చరితనే తిరగేసి రాసేటోడు తన చరితనెందుకో మరిచినాడు. కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మా. నేల విడిచి సాము చేస్తున్నాడో నింగికే నిచ్చెనాలేస్తున్నారో ఏవేవో పేర్లతో విడిపోతారో తన వాళ్ళకే దూరం అయిపోతారు. అందరూ మన వాళ్ళనంటున్నారో తన వాళ్ళనొంటరిని చేస్తున్నారు. కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మా. बोलो जय भीम बोलो बोलो जय माल बोलो जय भीम बोलो जय भीम बोलो जय माल बोलो जय भीम बोलो जय भीम बोलो जय भीम बोलो जय भीम जय भीम జై భీమ్. రాజేష్ అన్న ఇక్కడ ప్లే చేస్తాం ఒకటి. ఓకే, దయచేసి కళాకారులు ఒక్క సెకండ్ ఆగాలి. ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి, ఒక్క సెకండ్ ఆగాలి. మీ వెనకాల ఎవరున్నారు? మీ వల్ల ఏమవుతుంది? మాలలంటే సోమరిపోతులు, మాలలంటే మనువాదులు, మాలలు ఇల్లు దాటి బయటకు రారు, మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని, మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఒక 4 మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం. చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు, వివేక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారని. మరి మేము మానలం కాబట్టి మాలైన దగ్గరికి పోయినాం, మీలాగా మనోళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కలేం కదా. మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన బాటలో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగిండు కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకొచ్చిందనే విషయాన్ని మనువాదుల సంకల్ లాక్కున్న మనువాదుల బూట్లు లాక్కున్న వాళ్ళకు తెలియజేయాలి. మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట వాడేటోళ్ళు కాదు మాలలంటే, నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు, సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వివేకన్న గారిని గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. ఒక్కసారి గట్టిగా జై భీమ్ జై మాల చెప్దాం. దద్దరిల్లు పోవాలి హైదరాబాద్. చేద్దామా అందరము? రెడీ ఉన్నారా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల, జై మాల. మొట్టమొదటిసారిగా మీ అందరూ కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి. మీ అందరినీ కూడా
అభినందనలు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నా అంటున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను, మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను, మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరూ తెలుసు 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి, మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్గా వారి తండ్రి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిండ్రో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు. ఒక స్పందన, మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు, మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చరు, ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు?
నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదవడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్లో మీరు మాలనా మాదిగా అడగలేదు. అందుకే బీద ప్రజలు మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు. 75,000 మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు, 40,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు. కేవలం మన దళితులకు మనము న్యాయం చేయాలి, వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి, వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు. వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలామంది మాల మాదిగలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఏదైతే దుష్ప్రచారము ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము, మనం నిధులు తీసుకున్నామని, మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు. మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మీరందరూ చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి, ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్లో ఉంటుంది. ఎందుకు? వారు ప్రజల కోసం న్యాయం చేశారు. వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు మీరు కాన్స్టిట్యూషన్లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు, మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీర్చడానికి బాబాసాహెబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల కులస్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారా లేదా? మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడిండా లేదా? వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయ్యా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు, జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి, ఇంకా ఊరుకోరు. ఎందుకంటే అందరు మాలలు కూడా ఇదే అనుకున్నారు. ఇది ఒక సమయం వచ్చేసింది, మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. నేను అన్ని పొలిటికల్ పార్టీస్లో చూశాను, మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళను పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు. కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానము. అరే మేము కూడా ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, ఈ ఆత్మగౌరవము ఏదైతే మాలలకు తగ్గాలో అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు అందరూ కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. చాలామంది నా మీద విమర్శలు చేస్తున్నారు, సారీ మంత్రి పదవి కోసం చేస్తున్నారని. అందరూ మర్చిపోయినారు, తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్తో కలిసి పోరాడినప్పుడు
నా మీద ఈడీ రేడ్ కావడం జరిగింది. కానీ నేను వెనుకకు పోలేదు. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. నా పైన ఈడీ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా అయినాయి. కానీ వెనుకకు పోలేదు. తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది. తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల పైన ఆశ ఎప్పుడు కూడా చూపలేదు. నా బలం నాకున్నది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను. కాకా వెంకటస్వామి గారి లెగసీ ఉంది. మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను. మీ అందరూ మన మాలల హక్కులు కాపాడుకోవాలి. మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడదామా లేదా మన హక్కుల కోసము? ఏమయ్యా ఎక్కువ దమ్ము లేదు? అందరు పోయే మూడ్లో ఉన్నారా? ఏమి హక్కుల కోసం కొట్లాడదామా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి, కొట్లాడదామా లేదా? ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారನ್ನು ఊరుకుందామా? మనము ఊరుకుందామా? ఇంకా ఎవరు చెప్తలేరేమయ్యా? ఊరుకుందామా? మనమందరం కూడా ఒక్క తాటిపైన ఉండాలి. నేను అన్ని చాలాసార్లు సంఘాలు చాలా ఉన్నాయి, మాలా సంఘాలు చాలా ఉన్నాయి, చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి. అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు. లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన వీక్ చేసి మనకు వారు గుర్తింపు రాకుండా చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణతోని అందరూ కూడా క్రమశిక్షణతోని మీరు ఈ కార్యక్రమంలో జోష్తోని ఏదైతే జోష్ మీ దాంట్లో ఉందో, ఇక్కడ రాజేందర్ పాల్ గౌతమ్ గారు చెప్తున్నారు, సాబ్ ఇత్తా దేర్ సే ఇన్ లోగ్ బయటే హే, క్యూ ఇత్తా దేర్ సే బయటే అని చెప్పి వారు అడుగుతున్నారు. ఎందుకంటే నార్త్లో ఇంతసేపు మీటింగ్లు కావు, కానీ వారు నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా చూశారు. అప్పుడు 4 గంటల నుంచి 9 గంటల వరకు మన మీటింగ్ జరిగింది. ఇతర మీటింగ్లు కూడా ఎప్పుడు 4 నుంచి 5 గంటల వరకు అయ్యేటప్పుడు మాలలందరూ కూడా క్రమశిక్షణతోని విని ఏదేదే సమస్యలు ఉన్నాయో వారు చర్చించుకొని పోయేవారు. ఈరోజు కూడా చాలా దూరం నుంచి, ఖమ్మం నుంచి, భద్రాచలం నుంచి, ఆదిలాబాద్ నుంచి ఎక్కడైతే 5-6 గంటల ప్రయాణం ఉన్నదో వాళ్ళందరూ కూడా రావడము. ఇంకా ఇప్పుడే చెప్తున్నారు మా సోదరులందరూ కూడా ఏటు నాగరం, కాటారం అంత దూరం నుంచి వారు సొంత వాహనాలలో రావడము, ఇంతసేపు కూర్చోవడము. ఇప్పుడే చెప్పినారు నాగరాజ్ గారు, ఏదైతే సంఖ్య ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఉందో అంతకన్నా ఎక్కువ సంఖ్య బయట రోడ్లపైన ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంకు అందరూ కూడా వచ్చినందుకు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, జై భీములు చెప్తూ, మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము, మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తూ జై జై మాలా. పడిపోయినాను మీ ఉత్సాహం చూసి. అందరూ 4 గంటల నుంచి 5 గంటల నుంచి వాళ్ళందరూ బస్సులు అరేంజ్ చేసుకొని ఫోటోలు వార్ రూమ్కి పంపిస్తూ మన మాలల సత్తా ఏముందో మీరు చూపించుకోవడానికి ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ మాలల మా టీం ఏదైతే ఉందో, నాగరాజ్ గారు, ఎమ్మెల్యేలు, సర్వయ్య గారు, చిన్నయ్య గారు, రామచంద్ర గారు, అందరూ ఎవరి పేర్లు తీసుకోకుంటే మన రాజు ఉస్తాద్ గారు, వెంకటేశ్వర్లు గారు, మన ఈ స్టేజ్ వచ్చిందంటే మన ఈ వెంకటేశ్వర్లు గారు వలన. అంతేగాక మన టీం ఏదైతే పనిచేస్తున్నారో నిజంగానే
అందరూ కూడా కోఆపరేట్ చేసి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. ప్రత్యేకంగా మీ అందరు డిస్ట్రిక్ట్స్ నుంచి రాజశేఖర్ గారు, కిషన్ గారు, సుధాకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ప్రదీప్ గారు తీర్మానం చదువుతారు. అందరికీ జై భీమ్. ఈ యొక్క ఇంత పెద్ద మహాసభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమం మనం తీసుకున్నటువంటి తీర్మానాలను ప్రవేశపెడతా ఉన్నాం. వాటన్నింటినీ కూడా చప్పట్లతో ఆమోదించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కలిగినటువంటి ఎస్సీ కులాల వారికి గిరిజనుల వలె తమ భూమిపై మాలలకు కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పేసి సభ తీర్మానం చేస్తా ఉన్నది. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందున ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. మూడోది, దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 100% ఖర్చు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాన్ని సమగ్రవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. మాల దళిత యువతీ యువకులందరికీ కూడా వృత్తి నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. వృత్తి విద్య, విదేశీ విద్య కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పూర్తి ఫీజు చెల్లించి వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నడుం కట్టాలని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం. అట్లాగే మాలలపై ఆధారపడి నిర్వహిస్తున్న వృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పేసి వాటిలో మిషన్ కాకతీయ ద్వారా గుర్తించిన చెరువుల నిర్వహణ బాధ్యతను అధికారికంగా నీరడిలకు అప్పజెప్పి ప్రతి 300 ఎకరాల ఆయకట్టుకు ఒకరి చొప్పున నెలకు 15,000 రూపాయలను నిర్వాహకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లకు ఉద్యోగాలను తక్షణమే ఖాళీలను గుర్తించి నింపి దళిత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ తీర్మానం చేస్తా ఉన్నాం. ఎస్సీ కులాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రయోజనాలు పొందనటువంటి వారిని గుర్తించి వారి కొరకు ప్రత్యేక అభివృద్ధి పథకాల రూపకల్పనకు సిట్టింగ్ జడ్జిచే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తూ, మరి మీరంతా కూడా ఈ తీర్మానాలను చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల. ఒక విషయం చెప్పడానికి మర్చిపోయినాను. మొన్న కొన్ని విమర్శలు వచ్చినాయి నా పైన. ఏంటి సార్, రాహుల్ గాంధీ గారు అంటున్నారు జనాభా ప్రకారంగా రిజర్వేషన్స్ కలపాలి, మీదేంది ఆలోచన అని చెప్పి అన్నారు. ఇప్పుడే మీరేదైతే తీర్మానంలో ఆమోదించారో మా రిజర్వేషన్స్ 20% చేయాలని, 20% చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సూచన ఇచ్చినారో జనాభా ప్రకారంగా రిజర్వేషన్ చేయాలంటే దీన్ని ఎస్సీ రిజర్వేషన్స్ని 20% చేయాలని చెప్పి మీరందరూ తీర్మానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. హలో బొంగురాల మేము ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు, మీరు మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు, దీని వ్యతిరేకంగా ఉన్నారంటే నేను ఇదే ఒక నిదర్శనం అన్నమాట. ఈ 20% రిజర్వేషన్స్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినారో మేము కూడా అదే తీర్మానం పంపిస్తున్నాము. మేము ఎక్కడ కూడా మేనిఫెస్టో వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాకు పార్టీలో సస్పెండ్ చేయమని చెప్పి కొందరు కోరుతున్నారు, కానీ వారికి అందరికీ కూడా నేను ఇదే చెప్పినాను, అరే మేము మా జాతి కోసము మేము కొట్లాడుతున్నాము, మా జాతిని కాపాడుకోవడానికి మేము కొట్లాడుతున్నాము, మేము ఎవరు వ్యతిరేకంగా ఏం చేయడం లేదని చెప్పి ధైర్యంగా మేము చెప్పడం జరిగింది. మాకొక్కటే ఒకటి, ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో మాలాలు వచ్చిందంటే నిజంగా మీ పౌరుషం ఏందో మీరు చూపించుకున్నారు. నిజంగా మాలల పౌరుషం ఈ మీటింగ్ ద్వారా మీరు అందరికీ కూడా ఒక సరైన సందేశం ఇవ్వడం జరిగింది. అందు గురించి కూడా మీ అందరికీ మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాల. హలో రాజేష్, రాజేష్ 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 ఎక్కడ? రాజేష్, హలో రాజేష్ గారు, హలో రేంజర్ల రాజేష్,
అన్నా వస్తలేదు అన్న రేజన్ల రాజేష్ గారు ధన్యవాదాలు చెప్పండి, కొంచెం ధన్యవాదాలు ముగింపు. హలో అన్నా ఒక్క నిమిషం. దయచేసి పుణ్యారావు సిరిసెల్మ ఆదిలాబాద్ గారు తప్పిపోయారు. దయచేసి వెహికల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రకరకాల జిల్లాల నుంచి బర్కత్పుర వాసులు ఎక్కడ ఉన్న వచ్చినటువంటి నాయకుల దగ్గర రావాలి. బర్కత్పుర ముఖ్యమంత్రి అయిపోయావా? గారు శ్రీరాములు అశోక్ గారు బస్ కాడికి రావాల్సిందిగా మనం ఏకి చాలు నాకు బాకీ చెప్ప. ఇవి అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ 6 న్యూస్.